Good afternoon, students. Today we are discussing about mean chart problem. How to solve and how to create mean chart from your data. Okay, today మనం ఒక మీన్ చార్ట్ ప్రాబ్లం ఒక ఎగ్జాంపుల్ ప్రాబ్లం చూద్దాం. రియల్ లైఫ్లో ఉన్న ప్రాబ్లం తీసుకుని ఆ ప్రాబ్లమ్ని ఎలా సాల్వ్ చేయాలి, మీన్ చార్ట్ని ఎలా కన్స్ట్రక్ట్ చేయాలి, ఇన్ఫరెన్స్ ఎలా ఇవ్వాలి, ఫైనల్గా కన్క్లూజన్ అవుట్ ఆఫ్ ది కంట్రోలా ఇన్ కంట్రోలా ప్రాసెస్ ఎలా ఉందనేది ఒక స్టేట్మెంట్ ఇస్తాం అనమాట. ఒక ప్రాబ్లంలోకి వెళ్దాం. కన్స్ట్రక్ట్ ఏ కంట్రోల్ చార్ట్ ఫ్రమ్ మీన్ ఫర్ ది ఫాలోయింగ్ డేటా ఆన్ ది బేసిస్ ఆఫ్ ఫ్యూజెస్ శాంపుల్ ఆఫ్ 5 being taken every hour. Comment on whether the production seems to be under control or not. The production seems to be under control or not. ది డేటా ఇది కంట్రోల్ చార్ట్ క్రియేట్ చేయమంటున్నారు. మెయిన్ చార్ట్ని బేసిస్ ఆఫ్ ఫ్యూజెస్ అంట. శాంపుల్ ఆఫ్ 5 being taken every hour. కామెంట్ ఆన్ వెదర్ ద ప్రొడక్షన్ సీమ్స్ టు బి అండర్ కంట్రోల్ ఆర్ నాట్. ఇలా 5 శాంపుల్స్ ఇచ్చాడు. ఎయిమ్ టు కన్స్ట్రక్ట్ కంట్రోల్ చార్ట్ ఫర్ మీన్ ఫర్ ది గివెన్ డేటా. ఓకేనా, డేటా అది వాడికి కంపెనీ వాడు ఇచ్చిన డేటా ఏంటంటే 5 నెంబర్స్ తీసుకోమన్నాడు. శాంపుల్ డేటాలో ఇచ్చాడు. డేటాను మనం తీసుకున్నాం. 5 వచ్చేలా అనమాట. ఇది స్టార్టింగ్ నెంబర్ అవ్వాలి. ఓకేనా, స్టార్టింగ్ నెంబర్ ఏమవ్వాలి అక్కడ? స్టార్టింగ్ నెంబర్ మనకి ఇది స్టార్టింగ్ నెంబర్ అనమాట. స్టార్టింగ్ నెంబర్స్ అనమాట. అవి స్టార్టింగ్ నెంబర్లు అవ్వాలి. ఓకే, ఇది సంథింగ్ డేటా ఇచ్చాడు. ఇది 42, 65, 75, 78, 87 అలా 5 శాంపుల్స్ ప్రకారం డేటా ఇచ్చాడు. ఇది ఏం రాసుకుంటాం మనం జనరల్గా. ఏ ప్రాక్టికల్ చేయాలన్నా ఏం అనేది క్రియేట్ చేసుకోవాలి కదా. టు కన్స్ట్రక్ట్ ఏ కంట్రోల్ చార్ట్ ఫర్ మీన్ ఫర్ ద గివెన్ డేటా. నెక్స్ట్ ఏం తర్వాత ఫార్ములా ప్రొసీజర్. మీరు ఫస్ట్ ఇయర్ నుంచి చేస్తున్నారు కాబట్టి మీకు అలవాటు అయింది. నెక్స్ట్ ఫార్ములా ప్రొసీజర్ తీసుకుంటాం. ఫార్ములా ప్రొసీజర్ దగ్గర 3 సిగ్మా లిమిట్స్ ఫర్ మీన్ చార్ట్. 3 సిగ్మా లిమిట్స్ ఫర్ మీన్ చార్ట్ మనం ఆల్రెడీ కన్స్ట్రక్షన్లో ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాం. మీన్ చార్ట్లో అప్పర్ కంట్రోల్, లోవర్ కంట్రోల్, సిఎల్ అనేది క్రియేట్ చేసాం. ఇది X డబల్ బార్ ప్లస్ A2 R బార్. నెక్స్ట్ ప్లస్ అది ఏంటి అప్పర్ కంట్రోల్ లిమిట్ అయితే. లోవర్ కంట్రోల్ లిమిట్ అయితే ఏంటి X డబల్ బార్ మైనస్ A2 R బార్. కంట్రోల్ లిమిట్ అయితే X డబల్ బార్. X డబల్ బార్ ఈక్వల్ టు మీన్కి అగైన్ మనం మీన్ ఫైండ్ అవుట్ చేస్తున్నాం. ఇక్కడ మైండ్లో గుర్తుంచుకోవాల్సింది ఆల్రెడీ మీన్ చార్ట్కి అగైన్ ఇక్కడ మనకు మీన్స్ కావాలన్నమాట. అందుకే X డబల్ బార్ అనేది సింబల్ వచ్చింది. అది మైండ్లో పెట్టుకుంది. X డబల్ బార్ రావడానికి రీజన్ ఏంటంటే X బార్ అంటే మీన్కి అగైన్ మనం మీన్ ఫైండ్ అవుట్ చేస్తున్నాం కాబట్టి X డబల్ బార్ ఈక్వల్ టు 1/n సమ్మేషన్ I ఈక్వల్ టు 1 to k XI బార్. అలాగే ఇక్కడ మనం మీన్ చార్ట్ ఫైండ్ అవుట్ చేయాలంటే త్రూ ఇది సిగ్మా అన్నోన్ కేసు అనమాట. మీకు 2 కేసెస్ చెప్పుకున్నాం కదా కన్స్ట్రక్షన్స్లో. మనం ఆల్రెడీ మీన్ చార్ట్ క్రియేట్ చేయడం నేర్చుకున్నాం, కన్స్ట్రక్షన్ చేసాం. అందులోని మనం సిగ్మా నోన్ అయితే ఒక కేసు, సిగ్మా అన్నోన్ అయితే ఒక కేసు. సిగ్మా అన్నోన్ కేసు అనమాట. సిగ్మా అనేది మనకి చెప్పలేదు టైం వాల్యూ, అందుకనే దాన్ని రేంజ్ ద్వారా మనం ఫైండ్ అవుట్ చేస్తున్నాం. అందుకే రేంజ్కి కూడా మీన్ ఫైండ్ అవుట్ చేయాలి. రేంజ్ ఈక్వల్ టు ఆర్కి మనం మీన్ ఫైండ్ అవుట్ చేస్తున్నాం కాబట్టి ఆర్ బార్ ఈక్వల్ టు 1/k సమ్మేషన్ I ఈక్వల్ టు k RI. సమ్మేషన్ I ఈక్వల్ టు k RI. ఓకేనా, ఫార్ములాస్ ఓకేనా. నెక్స్ట్ క్యాలిక్యులేషన్. ఆ డేటాని ఎలా తీసుకున్నారంటే మనకి 5 శాంపిల్స్ కింద తీసుకోమన్నాడు కదా. ఆ 5 శాంపిల్స్ అనమాట. 5 శాంపిల్స్ ఎక్కడెక్కడ డేటాని 5 శాంపిల్స్ కింద తీసుకోమన్నాడు. 5 శాంపిల్ 1 2 3 4 5 అనమాట. ఓకేనా, 1 2 3 4 5 5 శాంపిల్స్ కింద డివైడ్ చేసుకున్నాం. మొత్తం 12 వచ్చినాయి. శాంపుల్ నెంబర్ అనేది 12. శాంపుల్ అబ్జర్వేషన్స్ అలా తీసుకున్నాం ఓవరాల్గా ఇచ్చిన డేటాని. ఓకేనా, ఓవరాల్గా మనకి 12 నెంబర్స్ వచ్చాయి. ఇప్పుడు వీటికి టోటల్ ఫైండ్ అవుట్ చేయాలి. టోటల్ అంటే వీటికి మనం టోటల్ ఫైండ్ అవుట్ చేయాలి. టోటల్ ఏంటి 42 ప్లస్ 65 ప్లస్ 75 ప్లస్ 78 ప్లస్ 87. 42 ప్లస్ 65 ప్లస్ 70 ఇదన్నమాట టోటల్ మనకి
ఫైండ్ అవుట్ చేస్తాం. ఇది 42 + 65 + 75 + 78 + 87 ఈక్వల్ టు 347 ఈక్వల్ టు దీని టోటల్ అనమాట, ఈక్వల్ టు 347. నెక్స్ట్ 45, 42, 45, 68, 72, 90 దాని టోటల్. అలాగా ఓవరాల్గా 12 నెంబర్స్కి మనం ఫైండ్ అవుట్ చేస్తాం. అలాగే ఓవరాల్గా 12 నెంబర్స్కి కూడా మనం టోటల్ చేస్తాం అనమాట. టోటల్ చేసిన తర్వాత మీన్ ఫైండ్ అవుట్ చేయాలి. మీన్కి ఫార్ములా ఏంటి? మీన్కి ఫార్ములా 1/n సమ్మేషన్ xi కదా. ఇక్కడ శాంపుల్ నెంబర్స్ ఎన్ని ఉన్నాయి? 5 ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ దానికి చూడండి, 42 + 65 + 75 + 78 + 87 డివైడెడ్ బై ఎన్ని అబ్జర్వేషన్స్ ఉన్నాయి ఇక్కడ? 5 అబ్జర్వేషన్స్ అనమాట. డివైడెడ్ బై 5 అనమాట. డివైడెడ్ బై 5 ఈక్వల్ టు దాని ఆన్సర్ ఎంత అంటే 69.4 అనమాట. అలాగా ఇండివిజువల్గా ప్రతిదానికి అంటే 12 మీన్స్ ఫైండ్ అవుట్ చేయాలి. ఇక్కడ మనం ఫస్ట్ మీన్ 69.4 వచ్చింది, అలాగే సెకండ్ మీన్ 63.4, థర్డ్ మీన్ 57.0, ఫోర్త్ మీన్ 64.0, ఫిఫ్త్ మీన్ 57.4, సిక్స్త్ మీన్ 82, సెవెంత్ మీన్ 85, ఎయిత్ మీన్ 33.4, నైన్త్ మీన్ 46, 10th మీన్ 112.4, 11th మీన్ 93.6, 12th మీన్ 95.6. అలాగా 12 అబ్జర్వేషన్స్ 12 కేసెస్ 12 ఉన్నాయి కదా, 5 శాంపిల్స్ చొప్పున. వాటికి మనం మీన్స్ ఫైండ్ అవుట్ చేయాలి. ఇంకా మీన్స్ అయిన తర్వాత రేంజెస్ కూడా రావాలి. మీకు డౌట్ రావచ్చు, సార్ ఇది మీన్ చోట కదా, మనం రేంజెస్ ఎందుకు ఫైండ్ అవుట్ చేస్తున్నాము అని. ఇక్కడ మనకి కన్స్ట్రక్షన్లో చెప్పుకున్నాం, 2 కేసెస్ ఉంటాయి. ఒక కేసులో డైరెక్ట్గా మనకి రేంజ్తో అవసరం లేకుండా మనం ఫైండ్ అవుట్ చేస్తాం. ఇంకో కేసులో మాత్రం మనం రేంజ్ని సిగ్మా తెలియనప్పుడు రేంజ్ ద్వారా ఫైండ్ అవుట్ చేస్తామని చెప్పి అనుకున్నాం కదా, అందుకోసం రేంజ్ కూడా ఇక్కడ మనం ఫైండ్ అవుట్ చేయాలన్నమాట. రేంజ్కి ఆల్రెడీ మీకు ఫార్ములా తెలుసు. ఏంటి రేంజ్కి ఫార్ములా ఏంటి? మ్యాక్సిమం మైనస్ మినిమం. రేంజ్కి ఫార్ములా మ్యాక్సిమం మైనస్ మినిమం అనమాట. అక్కడ మ్యాక్సిమం ఎంత? ఫస్ట్ 5 అబ్జర్వేషన్స్లో మ్యాక్సిమం ఎంత? 87. ఫస్ట్ 5 అబ్జర్వేషన్స్లో మ్యాక్సిమం 87. మినిమం ఎంత? మినిమం 42. మైనస్ చేస్తే 87 మైనస్ 42, 87 మైనస్ 42 మైనస్ చేస్తే 45 అనమాట. ఫస్ట్ దానికి రేంజ్ 45, సెకండ్ దానికి రేంజ్ 48, థర్డ్ దానికి రేంజ్ 62, ఫోర్త్ దానికి రేంజ్ 48, ఫిఫ్త్ దానికి రేంజ్ 36, సిక్స్త్ దానికి రేంజ్ 81, సెవెంత్కి 78, 8కి 42, 9కి 69, 10కి 84, 11కి 48, 12కి 75. ఓవరాల్గా మీన్స్ ఫైండ్ అవుట్ చేసాం, ఓవరాల్గా రేంజెస్ ఫైండ్ అవుట్ చేసాం. ఓవరాల్గా ఫైండ్ అవుట్ చేసిన మీన్స్కి ఫైండ్ అవుట్ చేసిన రేంజెస్కి టోటల్ ఫైండ్ అవుట్ చేయాలన్నమాట. ఓవరాల్గా ఫైండ్ అవుట్ చేసిన మీన్స్కి టోటల్ ఎంత? 859.2 అనమాట. 859.2 దాని టోటల్ అనమాట. ఓకే, టేబుల్ అర్థమైందమ్మా? టేబుల్ ఫస్ట్ 5 అబ్జర్వేషన్స్ కింద డివైడ్ చేసుకుంటూ వెళ్ళాలి. 5 అబ్జర్వేషన్స్ కింద డివైడ్ చేసుకుంటూ వెళ్ళి ఆ 5 అబ్జర్వేషన్స్కి ఒక టేబుల్ ఫార్మేట్ క్రియేట్ చేసుకోవాలన్నమాట. ఒక టేబుల్ ఫార్మేట్ క్రియేట్ చేసుకుని టేబుల్ ఫార్మేట్లో ప్రతి 5 అబ్జర్వేషన్స్కి మీన్ టోటల్ ఫైండ్ అవుట్ చేయాలి. అలాగే ప్రతి 5 అబ్జర్వేషన్స్కి మీన్ ఫైండ్ అవుట్ చేయాలి. అలాగే ప్రతి 5 అబ్జర్వేషన్స్కి రేంజ్ ఫైండ్ అవుట్ చేయాలి. ఇలాగ ఎన్ని ఉన్నాయి మనకి? ఓవరాల్గా 12 ఉన్నాయి. 12 × 5 అనమాట. ఓకేనా? ఈ అన్ని అబ్జర్వేషన్స్కి ఫైండ్ అవుట్ చేసిన తర్వాత వాటి టోటల్ ఫైండ్ అవుట్ చేయాలి, మీన్ టోటల్, రేంజ్ టోటల్. ఓకేనా? నెక్స్ట్ ఇప్పుడు మీన్ టోటల్ ఎంత వచ్చింది? మీన్ టోటల్ అంటే x డబల్ బార్ అనమాట. మీన్ టోటల్ 859.2 వచ్చింది. ఓవరాల్గా ఎన్ని అబ్జర్వేషన్స్ వచ్చినాయి? అక్కడ ఎన్ని కేసెస్ కింద డివైడ్ అయింది? అక్కడ 12 కేసెస్ కింద డివైడ్ అయింది అనమాట. అంటే 859.2 డివైడ్ బై 12, x డబల్ బార్ ఈక్వల్ టు 859.2 డివైడ్ బై 12 ఈక్వల్ టు 71.6. ఓకేనా? మీన్ టోటల్ ఎంత వచ్చిందమ్మా అక్కడ? మీన్ టోటల్ 859. మీన్ టోటల్ ఎంత అక్కడ? 859.2 వచ్చింది కదా. 2 వచ్చింది కాబట్టి ఇదిగోండి, చూడండి ఒకసారి టేబుల్లో 859.2 అనమాట. డివైడ్ బై 12 71.6. అలాగే రేంజ్ టోటల్ ఎంతమ్మా? రేంజ్ టోటల్ ఎంత వచ్చింది అక్కడ మనకి? 716 టేబుల్లో లాస్ట్లో ఉంచండి. 716
రేంజ్ టోటల్, ఆ టోటల్కి 716 డివైడెడ్ బై 12 ఈక్వల్ టు 52.67. ఫ్రమ్ ద టేబుల్స్ ఈ A2 D3 D4 వాల్యూస్ అనేవి టేబుల్ నుంచి తీసుకోవాలమ్మా. శాంపుల్ 5 అన్నాడు కదమ్మా, ఇక్కడ కూడా టేబుల్స్ ఉంటాయి, మన స్టాటిస్టికల్ టేబుల్స్ ఉంటాయి. ఆ టేబుల్స్లో నుంచి n వాల్యూ 5 దగ్గర A2 వాల్యూ ఎంత, D2 వాల్యూ ఎంత, D4 వాల్యూ ఎంత అనేది మనం సెలెక్ట్ చేసుకుంటాం అనమాట. ఇక్కడ నేను డైరెక్ట్గా తీసుకున్నాను, ఆ వాల్యూస్ చూసి ఇక్కడ నోట్ చేశాను. మీకు బుక్ ఉంటుంది, టేబుల్స్ బుక్లోంచి తీసుకుని ఈ వాల్యూస్ తీసుకోవాలన్నమాట. ఎలా తీసుకోవాలంటే n వాల్యూని బట్టి. ఇక్కడ n వాల్యూ 5 అని చెప్పాడు కదా క్వశ్చన్లో, దాని ప్రకారం మనం A2 వాల్యూ 0.58, B2 వాల్యూ D3 వాల్యూ 0, D4 వాల్యూ 211. UCL ఈక్వల్ టు UCLకి ఫార్ములా ఏంటి, x డబల్ బార్ ప్లస్ A2 ఆర్ బార్, x డబల్ బార్ ప్లస్ A2 ఆర్ బార్ ఈక్వల్ టు 71.6 ప్లస్ 0.58 ఇంటూ 59.67 ఈక్వల్ టు 106.21. LCL అనేది మైనస్ అనమాట, x డబల్ బార్ మైనస్ A2 ఆర్ బార్. x డబల్ బార్ వాల్యూ మనం 71.6 ఆల్రెడీ మనం ఫైండ్ అవుట్ చేసాం కదా, 71.6 మైనస్ A2 వాల్యూ క్వశ్చన్లో మన టేబుల్ నుంచి తీసుకున్నాం 0.58 ఇంటూ ఆర్ బార్ వాల్యూ ఫైండ్ అవుట్ చేసాం. ఆర్ బార్ వాల్యూ ఆర్ బార్ వాల్యూ 59.67. ఇది 59, ఇది మైండ్లో గుర్తుపెట్టుకున్నది 59, అది 59.67 ఈక్వల్ టు 36.9 సిఎల్ అనేది ఏంటి ఇక్కడ, సిఎల్ ఈక్వల్ టు ఎక్స్ డబల్ బార్ ఈక్వల్ టు 71.6, ఎక్స్ డబల్ బార్ 71.6. ఓకేనా. వాల్యూస్ UCL ఈక్వల్ టు 106.21 ఫైండ్ అవుట్ చేసాం. LCL వాల్యూ ఎంత ఫైండ్ అవుట్ చేసి ఎంత వచ్చిందో మనకి ఇక్కడ 36.9, CL వాల్యూ 71.6. ఇప్పుడు ఈ వాల్యూస్ని ఉపయోగించి గ్రాఫ్ డ్రా చేస్తాం. ఇప్పుడు గ్రాఫ్లో ఎక్కడ UCL వాల్యూ ఎంత 106.21, UCL వాల్యూ 106.21 అనమాట. UCLని డాటెడ్ లైన్స్లో క్రియేట్ చేయాలి. ఇక్కడ గుర్తుపెట్టుకోండి, UCLని డాటెడ్ లైన్స్లో క్రియేట్ చేయాలి, అందుకని UCLని డాటెడ్ లైన్స్లో డ్రా చేశాడు. LCL వాల్యూ ఎంత వచ్చింది మనకి ఫైండ్ అవుట్ చేసిన దాంట్లో 36.9 అనమాట. LCLని కూడా డాటెడ్ లైన్స్లో క్రియేట్ చేయాలి. ఇక CL వాల్యూ 71.6. CL అనేది డార్క్ లైన్లో క్రియేట్ చేయాలి, అది డార్క్ లైన్, డాటెడ్ లైన్స్ కదమ్మా. CL అనేది డార్క్ లైన్, ఒక లైన్ డ్రా చేస్తామంట డైరెక్ట్గా. CL వాల్యూస్ వచ్చినాయి కదా. ఇప్పుడు మనకి 12 శాంపుల్స్ ఉన్నాయి కదా, 12 ఉన్నాయి. 12 కేసెస్ కింద డివైడ్ చేస్తాం. 5 కింద 12 వచ్చినాయి. ఫస్ట్ దానికి మీన్ వాల్యూ, సెకండ్ దానికి మీన్ వాల్యూ, అలాగే ఎన్ని మీన్స్ ఉన్నాయి అక్కడ మనకి 12 మీన్స్ ఉన్నాయి టేబుల్లో. అలాగే 12 మీన్స్ ఉన్నాయి. 12 మీన్స్ ఇక్కడ పాయింట్స్ గుర్తిస్తాం అనమాట. 12 కూడా ఇక్కడ పాయింట్స్ గుర్తిస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ టేబుల్లో ఫస్ట్ మీన్ ఎంత ఒకసారి చూడండి. ఫస్ట్ మీన్ 69.4. ఓకేనా, 69.4. సెకండ్ మీన్ 63 పాయింట్ సంథింగ్. ఇలాగా ఎన్ని 12 వస్తాయి. ఇలా మనకి ఓవరాల్గా 12 వస్తాయి అనమాట. ఎందుకంటే 12 మీన్స్ ఉన్నాయి కాబట్టి ఇలాగా మనకి 12 వస్తాయి. ఇలా మనకి ఓవరాల్గా నెంబర్స్ 12 వస్తాయి. 12 మీన్స్ ఇక్కడ ప్లాట్ చేస్తాం. గ్రాఫ్లో 12 మీన్స్ని ప్లాట్ చేస్తాం. 12 మీన్స్ని ప్లాట్ చేసినప్పుడు ఏమైనా పాయింట్స్ ప్లాట్ చేసిన పాయింట్స్లో అన్ని పాయింట్స్ అప్పర్ లిమిట్కి లోవర్ లిమిట్కి మధ్యలోనే ఉన్నాయా లేదా చెక్ చేయాలి. ఇక్కడ మీరు చెక్ చేయాల్సింది ఏంటంటే అన్ని పాయింట్స్ అప్పర్ లిమిట్కి లోవర్ లిమిట్కి మిడిల్లోనే ఉన్నాయా. లోవర్ లిమిట్ ఇది, అప్పర్ లిమిట్ ఇది. అప్పర్ లిమిట్కి లోవర్ లిమిట్కి అంటే మిడిల్ అంటే ఈ ప్లేస్ అనమాట. మిడిల్ అంటే ఈ ప్లేస్, అప్పర్కి లోవర్కి మిడిల్ అంటే ఈ ప్లేస్. ఇదే ప్లేస్లో ఉన్నాయా లేదా అవి మీరు చెక్ చేయాలి. ఒకవేళ అన్ని పాయింట్స్ కూడా అప్పర్ లిమిట్కి లోవర్ లిమిట్కి ఇన్ బిట్వీన్గానే ఉన్నాయనుకోండి, ద ప్రాసెస్ ఈ స్టాటిస్టికల్ కంట్రోల్ అని చెప్తాం. ఒకవేళ ఏ ఒక్క పాయింట్ అయినా కూడా అప్పర్ లిమిట్కి అవతల వైపు ఉన్న, లోవర్ లిమిట్కి బిలో ఉన్న, అప్పర్ లిమిట్కి అబవ్ ఉన్నా కూడా ప్రాసెస్ ఏమని చెప్తామంటే అవుట్ ఆఫ్ ది కంట్రోల్, స్టాటిస్టికల్ కంట్రోల్లో లేదు, ప్రాసెస్ పర్ఫెక్ట్గా లేదు, ఏదో ఫాల్ట్ ఉంది అని చెప్పేసి మనం చెప్తాం. జనరల్గా ఎక్స్ బార్లో ఫాల్ట్ వచ్చిందంటే అది మిషనరీ సెట్టింగ్ అనమాట. అది మిషన్ సెట్టింగ్ చేసుకోమని చెప్పేసి మనం
ప్రొడక్షన్ మేనేజర్కి స్టేట్మెంట్ ఇస్తాం, బాబు ప్రొడక్షన్ కరెక్ట్గా జరగట్లేదు, వేరియేషన్ ఎక్కువ వస్తుంది ఐటమ్స్కి, దీనికి కారణం ఏంటంటే మిషన్స్ ప్రాపర్గా రన్ అవ్వట్లేదు, ఒకసారి మిషన్ని సెట్ చేసుకోండి, పర్ఫెక్ట్గా సెట్ చేసుకోండి అని చెప్పి ఒక స్టేట్మెంట్ ఇస్తాం అనమాట. ఓకేనామా? ఓకే, అర్థమైందిగా. ఈ డయాగ్రామ్ని బట్టి మనం ఒక స్టేట్మెంట్ ఇస్తాం. ఈ డయాగ్రామ్ రావాలంటే ముందు అప్పర్ లిమిట్ కనుక్కోవాలి, లోవర్ లిమిట్ కనుక్కోవాలి, సెంట్రల్ లిమిట్ కనుక్కోవాలి. ఈ 3 ఫైండ్ అవుట్ చేసి ఫైండ్ అవుట్ చేసిన దాన్ని ఒక గ్రాఫ్ కింద డ్రా చేస్తాం. ఆ గ్రాఫ్ ద్వారా మనం ప్రాసెస్ పర్ఫెక్ట్గా ఉందా, ప్రాసెస్ పర్ఫెక్ట్గా లేదా అన్నది ఒక స్టేట్మెంట్ ఇస్తాం అనమాట. ఫైనల్గా కన్క్లూజన్. From the chart clearly the process is out of control since the points corresponding to 8 and 10 samples lie outside the control limits. ఏమంటున్నాడు ఇక్కడ, ప్రాసెస్ అనేది అవుట్ ఆఫ్ కంట్రోల్ అని చెప్తున్నాడు. శాంపుల్ నెంబర్ 8 యొక్క మీను, 10th యొక్క మీను రెండు కూడా బయటికి వెళ్ళిపోయినాయి అని చెప్తున్నాడు. అంటే ఇవి అనమాట. బయటికి ఏమేమి వెళ్ళినాయి, ఇక్కడ 2 పాయింట్స్ వెళ్ళినాయి, ఇక్కడ బయటికి వెళ్ళినవి ఏంటంటే 2 పాయింట్స్, ఇదొకటి ఇదొకటి. ఓకేనా? బయటికి వెళ్ళిన పాయింట్స్ 2 పాయింట్స్ ఉన్నాయి మనకి, ఇదొకటి రెండు బయటికి వెళ్ళినాయి కాబట్టి ఆ రెండు కూడా ఒకటి 8th అంట, ఒకటి 10th అంట. ఒకటి 8th దగ్గర, ఇంకొకటి 10th దగ్గర బయటికి వెళ్ళిపోయినాయి అని చెప్తున్నాడు. బయటికి వెళ్ళిపోయినాయి కాబట్టి ద ప్రాసెస్ అనేది అవుట్ ఆఫ్ కంట్రోల్ అని చెప్తున్నాడు. ద ప్రాసెస్ అనేది అవుట్ ఆఫ్ కంట్రోల్, ప్రాసెస్ అనేది కంట్రోల్లో లేదు కాబట్టి ఎక్స్ బార్ ద్వారా, కాబట్టి ఇది ప్రాసెస్ కంట్రోల్ లేదంటే మిషన్స్ ఒకసారి సెట్ చేసుకోండి అని చెప్పి ప్రొడక్షన్ మేనేజర్కి మనం ఒక స్టేట్మెంట్ ఇస్తాం. ఓకే స్టూడెంట్స్, అర్థమైందమ్మా ఈ ప్రాబ్లం? ఏమైనా డౌట్స్ ఉంటే నెక్స్ట్ క్లాస్లో డిస్కస్ చేసుకుందాం. వీ విల్ మీట్ అగైన్ అవర్ నెక్స్ట్ క్లాస్. ఓకే, బాయ్.